బుల్లితెరపై జబర్దస్త్ అనిపించుకుంటున్న హాట్ యాంకర్ రేష్మి గౌతమ్. తెలుగులో ఎంతమంది యాంకర్లున్నా కుర్రకారు ఫేవరెట్ మాత్రం రేష్మినే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో నటిగా కెరియర్ మొదలుపెట్టిన రేష్మి అందులో పెద్దగా సక్సెస్ కాలేదు. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ రేష్మి నటించిన తొలి మూవీ. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీల్లో రేష్మి సినిమాలు చేసింది. గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసిన రేష్మికి తమిళ చిత్రం కందెన్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాకపోయినా యాంకర్గా మాత్రం రేష్మి కెరియర్కు డోకా లేకుండా పోయింది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో రేష్మి లైఫ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందే రేష్మి బుల్లితెరపై మా టీవీలో యువ సీరియల్లో నటించడంతో పాటు ఈటీవీలో ఆర్యా సూపర్ షోలో కంటెస్టెంట్గా పాల్గొంది. ఈ క్రమంలో జబర్దస్త్తో రేష్మి అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అప్పటి వరకు షో చేస్తున్న అనసూయను పక్కన పెట్టి మరీ రేష్మికి యాంకర్గా అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది ఈ భామకి. రేష్మి కెరియర్ దూసుకుపోవడానికి గ్లామర్తో పాటు గాసిప్స్ కూడా చాలానే పనిచేశాయి. రూమర్లతోనే ఈ భామ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. యాంకర్గా కెరియర్ పర్లేదు కానీ సినిమాల్లోనే తనను తాను నిరూపించుకునేందుకు రేష్మి చాలానే శ్రమిస్తుంది. రీసెంట్గా గుంటూరు టాకీస్ చిత్రంలో నటించి పర్వాలేదనిపించిన గ్లామర్ డోస్ ఎక్కువైందని విమర్శలు వచ్చాయి. తర్వాత అంతం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అది ఈ భామకు పేరును, నిర్మాతకు డబ్బును తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీ చారుశీలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది రేష్మి. దీంతో పాటు తమిళంలో ఒక చిత్రం, తెలుగులో 1-2 చిత్రాలు రేష్మి చేతిలో ఉన్నాయి. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే రేష్మి కుటుంబం ఒడిశాలో ఉండేది. ఆ తర్వాత విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. విశాఖపట్నంలోనే రేష్మి పుట్టి పెరిగింది. చిన్నతనం నుండే రేష్మికి సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేదట. సినిమా పిచ్చితో తెలిసి తెలియని తనంతో హైదరాబాద్కు వచ్చి చాలానే ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికీ ఆ విషయాలు అప్పుడప్పుడు చెబుతుంది రేష్మి. ఇక తనపై మీడియాలో వచ్చే ప్రతి వార్త కేవలం రూమరే అని చెప్పుకుంది రేష్మి. రూమర్లను ఇకపై పట్టించుకోనని కూడా ఇటీవల ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదేమైనా ఎప్పటికైనా వెండితెరపై సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వెలుగొందాలన్నది రేష్మి లక్ష్యం. Hi, this is Shreya. Please watch Yoyo TV. Enjoy.